స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ తమన్ ఒకరు. 2009లో వచ్చిన కిక్ సినిమాతో ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా తమన్ పేరే వినిపిస్తోంది. తమన్ చాలా సినిమాలకు మ్యూజిక్ అందించాడు. ఇంకా ఆయన చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. తాజాగా గుంటూరు కారం సినిమాకు సంగీతం అందించాడు. తెలుగులోనే కాదు తమిళ్లోనూ సినిమాలు చేస్తున్నాడు తమన్. అయితే తమన్ పై ఇప్పటికే చాలా కాపీ ట్రోల్స్ వచ్చాయి. తమన్ మ్యూజిక్ అందించిన సినిమాల నుంచి ఏ సాంగ్ వచ్చినా కూడా వెంటనే కాపీ అంటూ ట్రోల్స్ చేస్తూ ఉంటారు నెటిజన్స్. తాజాగా మరోసారి తమన్ను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. తమన్ చాలా సినిమాల్లో హీరోల చేత సాంగ్స్ పాడించాడు. ఈసారి తన సాంగ్ లో దర్శకుడి వాయిస్ వినిపించాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాకు తమన్ సంగీతం అందించాడు. ఈ సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకోవడంతో పాటు రికార్డ్ స్థాయిలో కలెక్షన్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ సినిమా ఫిబ్రవరి 9న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ సినిమా వీడియో సాంగ్స్ ని ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ ఉన్నారు. ఇటీవలే గుంటూరు కారం సినిమా నుంచి కుర్చీ మడతపెట్టి సాంగ్ ను విడుదల చేశారు. ఈ సాంగ్ లో దర్శకుడు త్రివిక్రమ్ వాయిస్ వినిపించింది. దాంతో చాలా మంది ట్రోల్స్ చేశారు. నిజానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ గొంతు సినిమాలో లేదు, కానీ తాజాగా రిలీజ్ చేసిన వీడియో సాంగ్ లో త్రివిక్రమ్ వాయిస్ వాడారు. ఆయన వాయిస్ సాంగ్ కు సెట్ కాలేదు. గురుజీ బేస్ వాయిస్ ఈ సాంగ్ కు సెట్ కాలేదని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. దాంతో ట్రోల్స్ చేశారు నెటిజన్స్. ట్రోల్స్ దెబ్బకి ఇప్పుడు గురూజీ వాయిస్ ను తీసేశారు. దాంతో తమనన్న ఎందుకీ ప్రయోగాలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గుంటూరు కారం ట్రైలర్ లోనూ తమన్ వాయిస్ వినిపించింది.